టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకున్న సందర్భాలలో తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్ ద్వారా నిజాలు మాట్లాడితే జీర్ణించుకొని ప్రతివాడు నిష్ఠూరాల విమర్శలు, నిందారోపణలు చేయటం ఏందని ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన ప్రజానికం నిలదీస్తుంది. నేడు సమాజంలో రాజకీయాల విషయానికి వస్తే తిట్ల పురాణం పుంకాను పుంకలుగా తూర్పార పట్టుకున్న నాయకులు నేడు దోస్తు మేరా దోస్త్ తూహై మేరీ జాన్ అనుకుంటూ చెట్టపట్టాలు వేసుకు తిరుగుతున్నది నిజమా కాదా? ఈ రాజకీయ నాయకులే వేదికల మీద, మీడియా ముందు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని చిలక పలుకులు పలుకుతున్నది యథార్థమేగా. తెలంగాణలో గత పాలకులను, ఈ పాలకులను పోల్చుకున్నా ఏమీ తేడా కనిపించదు. అవునా కాదా? దీన్ని నిరూపించేందుకు ఎవరైనా ముందుకు వస్తారా అని మేధావులు సవాల్ విసురుతున్నారు. రాజకీయ పదవులు ఆశించని, దక్కని సందర్భాల్లో ఎంతోమంది నాయకులు పార్టీ అధినేతలపై బండరాళ్లు రువ్వుతున్నారు. రచ్చ రచ్చ చేసి వారు లేకపోలేదు. ఇలాంటి దూకుడు ఉన్న నాయకులు రచ్చకు పార్టీల అధిష్టానం మౌనం. దానికి సరైన సమాధానమని నోరు మెదపకపోవటాన్ని చూస్తున్నాం. ఏ బిడ్డా, మా పార్టీలో ఓనమాలు దిద్దావు, నీ బతుకెంత, నీ అరాచకాలు, దోపిడీలు అన్నీ తెలుసు అని సవాళ్లు చేసిన నాయకులే ఆ విమర్శలు ఎదుర్కొన్న నాయకుడిని మంత్రివర్గంలో మంత్రులుగా చెలామణి అయింది చూస్తున్నాం మనమే. నేడు కేంద్రంలో, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇలాంటి సంఘటనలు పరిపాటిగా మారిందనటంలో నిస్సంకోచం. నేడు తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా స్థానంలో పోటీ పడుతున్న తీన్మార్ మల్లన్నపై గిట్టని ప్రతి రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు, కొన్ని యూట్యూబ్ ఛానల్, సామాజిక మాధ్యమాల్లో చిలువలు పలువల్ల వీడియోలు, కథనాలు గుప్పిస్తున్న తీరు పట్ల మెజారిటీ ప్రజలు అసహించుకుంటున్నారు. ఒక అపర మేధావిగా పేరున్న ఆయన, వామపక్షాలకు చెందిన వ్యక్తి, ఆ పక్షాలు మద్దతు తీన్మార్ మల్లన్నకు అని చెప్పిన సందర్భాన్ని వామపక్ష నాయకులను రెచ్చగొట్టే విధంగా విమర్శలు చేయటంలో అర్థముందా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నేడు రాజకీయ నాయకుల పార్టీల సిద్ధాంతాలకు, మేనిఫెస్టోలకి ఆ పార్టీలో కొనసాగినప్పుడే ఆహా ఓహో అన్న ఆ నాయకులే పార్టీ సన్నబడుతుంది అని తేలిపోతున్న సమయం ఆసరాగా చేసుకొని అధికారం చేజిక్కించుకుపోయే రాజకీయ పార్టీ తీర్థం పుచ్చుకోవడం నేడు ప్రజలు చూస్తున్నారు. అంటే ఏ నాయకుడైనా గ్యారేజీలో ఉన్న బస్సు ప్రయాణం చేయకుండా నడిచే బస్సులో ప్రయాణించడం అలవాటుగా మార్చుకున్నది యథార్థం. ఈ కోవలోనే మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇతర పార్టీల నేతలు వారి పదవులకు, పార్టీకి రాజీనామాలు చేయకుండా లోక్సభ ఎన్నికల బరిలో నిలిచింది వాస్తవమేగా. మరి తీన్మార్ మల్లన్న మొదట ఓ రాజకీయ పార్టీలో చేరినా తనకంటూ గుర్తింపు లేకపోవటం, కారణాలు లేకుండా పక్కన పెట్టిన సందర్భాలు ఉండటంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారిండు. అయినా తప్పే అనుకుందాం. మరి కొమ్ములు తిరిగిన నాయకులు పదవుల కోసం పార్టీలు మారుతున్నప్పుడు విమర్శలు, నిందారోపణలు చేయని వారు మల్లన్న విషయంలో ఇంత రాద్ధాంతం చేయటంలో ఏదో కుట్ర దాగి ఉందని తటస్థ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న నామినేషన్ వేసిన రోజు తనకున్న ఆస్తి 1.5 కోటి ప్రభుత్వానికి బాండ్ రాసించినప్పుడు ఏ ఒక్కడు గిదే కాదు ఇంకా ఎన్నో కోట్లు ఉన్నాయని మొరగలేదు ఎందుకో. ఇప్పుడు ఒక ఆయన మరో నయమని రకరకాలుగా సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. ఇన్ని నిందారోపణలు, ఆధారాలు చేసే వారి దగ్గర ఉంటే బహిరంగపరచండి, ప్రజలు హర్షిస్తారు. మల్లన్నకు మిగిలి ఉందనుకుంటున్న ఆస్తితో పాటు ఈ ఆధారాలు లేకుండా ఆరోపించిన మీడియా కావచ్చు, ప్రత్యర్థులు, గిట్టని వారు కావచ్చు, ప్రజా కోర్టులో నిజాలు నిరూపించుకోవాల్సి ఉందని ధర్మాన్ని నమ్మేవాళ్లు సవాలు విసురుతున్నారు. ఇట్లు సీనియర్ జర్నలిస్ట్ సకినాల సుధాకర్ పటేల్. ఎంప్లాయ్లా ఉన్నారు. ఈసారి ఓటు మా పార్టీకే. ఈసారి ఏదేం జరిగినా సరే మా ఎంప్లాయీస్ అందరూ ఓటు మాత్రం మాకేనా వెయ్యం. ఎందుకని? ఎందుకంటావేంటి? ఒక్క నెలైనా మాకు సరిగ్గా జీతాలు ఇచ్చారా? మా విషయం పక్కన పెట్టండి, పెన్షన్లు అన్నా టైంకి ఇచ్చారా? ట్రాన్స్ఫర్ లేవు, ప్రమోషన్ లేవు, మెడికల్ బిల్స్ లేదు, హెల్త్ స్కీమ్ సరిగ్గా లేదు. పాపం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తా అన్నారు, అయ్యన్నా చేశారా? ఇదంతా పక్కన పెడితే అవుట్ సోర్సింగ్ వాళ్ళ కష్టాలు అంతా ఎంత కాదు.
ఇంకా 317 జీవో తెచ్చి భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర ఉద్యోగాలు చేయమన్నారు. మరి ఇదంతా చేసిన మీ సార్కి మేమేం చేయకపోతే బాగుంటుందా? అందుకనే ఈసారి మాకే కొట్టేస్తారా? దెయ్యం. అది కాదు తమ్ముడు తమ్ముడు తిరుగుబాటు గొంతైగా వెలిండుర తిన్మారు మల్లల్లా. ఎవరు నువ్వు తుఫాన్లో వచ్చావు? సార్, ఎమ్మెల్సీ ఎలక్షన్ గవర్నమెంట్ స్కూల్లో పెట్టొచ్చు సార్. ఎందుకు? ఎందుకంటారేంటి సార్? పోయినసారి మా ప్రభుత్వంలో మా సార్ మెగా డిఎస్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. అందుకని గవర్నమెంట్ స్కూల్లో ఓటింగ్ పెట్టారనుకో, ఓటేయడానికి వచ్చిన కుర్రాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం రాలేదే, ఈ స్కూల్లో నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తం ఓట్లు గుద్దేస్తారు. అందుకని మీ ఓటింగ్ ఏ చెట్లలోనో ఏ పుట్టల్లోనో పెట్టుకోండి అని చెప్పడానికి మీ ఎలక్షన్ కమిషన్ కలడానికి వచ్చాను సార్, అంతే. తిరుగుబాటు గొంతైగా వెలిండుర తిన్మారు మల్లల్లా. ఏంట్రా వీళ్ళు మన సార్ ఇచ్చిన గొర్రెలు బర్రెలు చేపలు పెంచుకోకుండా కాంగ్రెస్ వాళ్ళు యూత్ డిక్లరేషన్ అని, 2 లక్షల జాబ్ భర్తీలని, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ బ్యాక్లాగుల పోస్టులు భర్తీ అని, జాబ్ క్యాలెండర్లు అని ఇంకా ఉన్నాయి. 11,897 ఉద్యోగ నోటిఫికేషన్లని, 11,062 మెగా డిఎస్సి అని, 40,232 కోట్ల పెట్టుబడి కాసిపడి వీళ్ళు మన సార్లు ఓడించారు. ఏదో ఒక రోజు మన సార్ గెలవకపోతాడా? వీళ్ళ జీతాలు పెన్షన్లు టైంకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టకపోతాడా? తిరుగుబాటు గొంతైగా వెలిండుర తిన్మారు మల్లల్లా. 4 లక్షల పట్టభద్రుల నెంబర్లు తీసుకొచ్చా. ఎందుకు? ఇందులో ఒక్కొక్కరికి ఫోన్ చేసి మన పార్టీకి ఓటేమని చెప్దాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 4 లక్షలకు ఒకేసారి ఫోన్ చేస్తే చచ్చిపోతాం. ఏం చేద్దాం? ఒక్క నిమిషం అలాగే. ఈ 4 లక్షలు ఒకరిని సెలెక్ట్ చేసి ఆడిని బాగా మోటివేట్ చేస్తే ఆడే 10,000 మంది చెప్తాడు, పని ఈజీ అయిపోద్ది. చేసి ఫోన్ చెప్పండి. అప్పు హలో, తమ్ముడు మాట్లాడుతున్నాను. ఈసారి నీ ఓటు తప్పనిసరిగా మన తీర్మానాలకే. మనకేమని చెప్తున్నా బెటర్ ఓటు అన్నా, నేను మల్లన్నకు ఓటు వేయొద్దని చెప్పేలోపు నువ్వు కొట్టేసావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆడే చేస్తున్నాడు, మాట్లాడు. తమ్ముడు అలాగే మాట్లాడుతుంటే ఫోన్ కట్ అయిపోయింది. ఇక నువ్వే ఫోన్ చేసి మళ్ళీ నాకు కోట ఏమంటున్నావు అంటే నీకు కూడా అర్థమైంది ఇక్కడ మళ్ళీ నేను గెలుస్తున్నాను కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఒక 10,000 మందికి ఇప్పుడే అన్ని గ్రూప్లలో ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. సరే తమ్ముడు, ఉంటాను. అన్నా, నీకు స్టార్టింగ్ లో నేను ఏం చెప్పానన్నా? ఈ 4 లక్షల మందిలో ఒకరిని మోటివేట్ చేస్తే ఆడే 10,000 మంది చేస్తానని చెప్పానా? అడిగితే తిరుగుబాటు గొంతైగా వెలిండుర తిన్మారు మల్లల్లా. నమస్తే. ఇటు మైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఈసారి ఓటు మా పార్టీకే. ఎందుకు వేయాలి? ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇచ్చారా? ఇవ్వకపోతే నోటిఫికేషన్ ఇస్తే కోర్టులో కేసులు అయితే, ఎగ్జామ్ పెడితే పేపర్లు లీక్ అయిపోతాయి. యూత్కో కార్పొరేషన్ లోన్ లేవు. ఇదంతా సాలదన్నట్టు 46 జీవో తెచ్చి నెత్తి మీద పెట్టారు, మా నెత్తి మీద. ఇప్పుడు చెప్పు, నీకు ఎందుకు ఓటేయాలి? అంటే అది కాదు తమ్ముడు, చేతి అది కాదు, చేతి చదువుకో తమ్ముడు. బయట ఎంటర్ బాగా మండిపోతున్నాయి, నిమ్మరసం తాగి చదువుకో. అలాగే అన్నా, తమ్ముడు ఎప్పుడో వస్తానా? అన్నయ్య, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ జిల్లాలో నేను ఎక్కడ వెళ్ళడం. వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. ఇంటికే వెళ్ళిపో. తిరుగుబాటు గొంతైగా వెలిండుర తిన్మారు మల్లల్లా. దివాకర్, ప్రభాకర్ చెప్పు దివాకర్. ప్రభాకర్, వాతావరణం ఎలా ఉంది? వాతావరణం చూసుకున్నట్టయితే దివాకర్, ఇక్కడ ఎండాకాలం అయినా సరే ఇప్పుడు దాకా వర్షం తక్కువ వేసింది దివాకర్. ప్రభాకర్ అని అడుగుతుంది ఆ వాతావరణం కాదు, ఎలక్షన్ వాతావరణం ఎలా ఉంది? సారీ దివాకర్, ఎలక్షన్ వాతావరణం చూసుకున్నట్లయితే మరి స్టూడెంట్స్ చాలా ఉత్సాహభరితంగా ఉన్నారు దివాకర్. మరి టీఎస్పీఎస్సి ప్రక్షాళన జరగడం, ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం వల్ల స్టూడెంట్స్ అందరూ కాంగ్రెస్కే ఓటేయాలనుకుంటున్నారు దివాకర్.
ఓకే, ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి ప్రభాకర్? మరి ఎంప్లాయీస్ చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఎంప్లాయీస్కి కరెక్ట్గా జీతాలు రావడం వల్ల కనీస ఇంటి అవసరాలతో పాటు ముఖ్యంగా బ్యాంక్ లోన్స్ టైంకి కట్టుకోవడం జరుగుతుంది దివాకర్. అంతేకాకుండా అతి ముఖ్యంగా పిల్లల ఫీజులు అయితే టైంకి కట్టుకోవడం వల్ల ఎంప్లాయీస్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మరి దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈసారి కూడా కాంగ్రెస్కి ఓటేయాలనుకుంటున్నారు దివాకర్. ఓకే ప్రభాకర్, ఇతరుల పరిస్థితి ఏంటి ప్రభాకర్? మరి ఇతరుల పరిస్థితి చూసుకున్నట్టయితే దివాకర్, ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మొదలైంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల వరకు పెరిగింది. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇచ్చింది. 500 గ్యాస్ సిలిండర్ పేదల ఇంటికి చేరింది. గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. బీసీ కుల గణన బలహీన వర్గాలకు అండ. ధరణి ప్రక్షాళన, భూ సమస్యలకు విముక్తి. రైతులకు సలహాలు ఇచ్చే రైతు నేస్తం ఆరంభం. పంటల బీమా పథకం పునరుద్ధరణ. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. ప్రతి వారం 2 రోజులు ప్రజావాణి. 65 ఐటీఐలలో అధునాతన స్కిల్ సెంటర్లు. గల్ఫ్ కార్మికులకు బీమా పథకం. యువతీ యువకులకు ఉద్యోగాల భరోసా. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్. సింగరేణి ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు. రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్. బోయినపల్లిలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఈసారి కూడా కాంగ్రెస్కి ఓటేయాలని అనిపిస్తుంది కదా దివాకర్. ఓకే ప్రభాకర్, చూశారు కదండి, ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి అయ్యారో అర్థమైందనుకుంటా. తిరుగుబాటు గొంతైగా వెలిండుర తీన్మారు మల్లన్న. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.